మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణంరాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. ముందుగా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 12వ తేదీన దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే ఈరోజు రాత్రి ఈ సమయంలో మీ జీవితంలో ఇలా జరుగుతుంది, అయితే ఈరోజు దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో, రాత్రి సమయంలో వీరి యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది అనే పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేసినట్లయితే కనుక మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం గనక మనం చూసుకున్నట్లయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు, పట్టుదల కలిగి ఉంటారు, దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తితో ఉంటారు. వారు ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. అందరినీ ప్రేమించి అందాన్ని ఆరాధించే హృదయం కలిగి ఉంటారు. సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తారు. తాము ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి కూడా ప్రేమను ఆశిస్తారు. సహనం అనే గుణం వీరికి అలంకారం అనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో జనవరి 12వ తేదీన చాలా కీలకమైన రోజుగా మారబోతుంది. కొన్ని కీలకమైన మార్పులు అయితే ఈ రోజు జరగబోతున్నాయి. జీవితంలో ఉద్యోగస్తులు మీ యొక్క అధికారుల నుండి ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు. ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఏదైనా పని ఒత్తిడి ఉండి మీరు మానసికంగా కృంగిపోతున్న పరిస్థితులు ఉన్నట్లయితే కనుక ఈరోజు పై అధికారులు మీ శ్రమను గుర్తించి మీపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి జాతకులు దూర ప్రయాణాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అపరిచిత వ్యక్తుల వల్ల కొంత మోసపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దూర ప్రయాణాలు చేస్తున్నవారు, ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నవారు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలాగే ఈరోజు వీరి జీవితానికి సంబంధించి ఒక కీలకమైన మార్పు కూడా ఉండబోతుంది. అంటే వీరు చేస్తున్న పని విషయంలో ఒక మార్పునైతే గమనించబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక నెరవేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక మంచి అవకాశం మీ ముందుకు ఈ రోజు రాబోతుంది. ఇదివరకు మీరు ప్రయత్నం చేసి వదిలేసినటువంటి ఒక అవకాశం ఈ సమయంలో మీకు అనుకూలంగా మారి మీ ముందుకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విషయంలోకి వస్తే రాత్రి సమయంలో మీకు నూతనమైన వ్యక్తి పరిచయం అనేది కలగబోతుంది. ముఖ్యంగా ఇది బయటకు వెళ్లే వారి విషయంలో కనిపిస్తుంది. ప్రయాణాలు చేసేవారు, అలాగే మీరు ఉద్యోగం నిమిత్తం గనక, వ్యాపార నిమిత్తం బయటకు కనుక ప్రయాణాలు చేస్తున్నట్లయితే గనక మీకు నూతనమైన వ్యక్తి కనిపించి పరిచయం జరగబోతుంది. అనుకోకుండా మీకు తారసపడతారు. వారితో మీ యొక్క బంధం అనేది చాలా కాలం పాటు కొనసాగుతుంది. అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి సందర్భం జరగటానికి మీకు పరిచయమైన వ్యక్తులు వారితో బంధం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. అటువంటి ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారి మూలంగా మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన మార్పులు కూడా రాబోతున్నాయని చెప్పుకోవాలి. ఈ రాశి వారు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. తొందరపాటుతనంతో స్నేహితులను ఎంపిక చేసుకున్నట్లయితే కనుక అనవసరమైన చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది. నిజాయితీ గల వ్యక్తులను మాత్రమే స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి. లేనట్లయితే జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పోలీసు వారితో గొడవలు జరిగే అవకాశాలున్నాయి. పురుషుల యొక్క జీవితంలో రాత్రి సమయంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా గొడవలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. రాత్రి సమయంలో ఈ రాశి వారు భాగస్వామితో కానీ, తల్లిదండ్రులతో కానీ, తోబుట్టువులతో కానీ పరిస్థితులను బట్టి వాగ్వాదాన్ని పెంచకుండా చిన్న చిన్న మనస్పర్ధలతో తొలగిపోయే విధంగా కూర్చుని పరిష్కరించుకుంటే సరిపోతుంది. లేదంటే అది పెద్ద వివాదంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కొంచెం జాగ్రత్త వహించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ప్రతికూలతలన్నిటినీ అనుకూలంగా మారుస్తుంది. శుభారాధన తప్పనిసరిగా చేసుకోండి. మీ శక్తి మేరకు ఎవరికైనా సరే దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా దాని తాలూకు పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.